श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अचतुर्वदनो ब्रह्म दिवाकुरपरो हरिः अफाललोचनो शम्भुः भगवान् बादरायणः। दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। భగవద్భక్తులందరికీ కూడా నిజంగా ఇదొక అద్భుతమైనటువంటి విశేషమైన సమయం, ఒక పవిత్ర కాలం, ఒక పర్వకాలం, ఒక పండుగ కాలం. ఎప్పుడైతే మన వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభమైనాయో, చైత్ర మాసంలో మనకు వసంతం చిగురించి ప్రకృతి పులకరించి ఉడమికాంత పరవశించినటువంటి యొక్క సందర్భంలో ఉగాది పండుగతో ప్రారంభమవుతుంది మన చైత్ర శుద్ధ ప్రతిపదతో వసంత నవరాత్రోత్సవములు. అంటే ఉత్సవాలలో రెండు రకాలు, ఒకటి శరన్నవరాత్రోత్సవాలు, ఇక రెండవది వసంత నవరాత్రోత్సవాలు. అంటే ఈ వసంత నవరాత్రోత్సవాలలో ప్రధానంగా మనం ప్రత్యక్షంగా చేసేది ఏమిటంటే శ్రీరామచంద్రుడి యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. అంటే శ్రీరామచంద్రుడి యొక్క నవరాత్రి ఉత్సవాలను చేస్తాం. అదేవిధంగా సీతారాముల యొక్క కళ్యాణం కూడా చేస్తాం. కనుక సీతారాముల యొక్క కళ్యాణం చేత ఈ పవిత్ర భారతావని, ఎందుకంటే మొన్నటి రోజు ఆ శ్రీరామ నవమితో ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి పట్నం, ప్రతి వీధి ఒక అద్భుతమైనటువంటి ఆసీద్ అయోధ్యానగరే దేశే కోసలనామని తస్యాం శ్లాఘగుణ శ్రీమాన్ రాజా దశరథో వసతు అన్నట్టుగా అద్భుతమైనటువంటి ఒక అయోధ్య నగరంగా మారిపోయింది మన సమస్త భారతావని. కనుక ఈ సమస్త భారతావని అయోధ్యానగరిగా మారడం ఒక మిథిలా నగరంగా మారిపోయింది. అంటే అంతటి గొప్ప పవిత్రమైనటువంటి యొక్క శక్తి ఆ సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఉంది. అటువంటి సీతారామస్వామి ఎలాంటి వాడయ్యా అంటే ఇక్కడ స్వామి చెప్తున్నాడు, కోన్వస్మిన్ సామ్రతం లోకే గుణవాన్ కష్ట వీర్యవాన్. అసలు రాముడు అయం మానుషం మన్యే అన్నాడు. అంటే నేను కేవలం మనుష్య రూపంలో ఉన్న మానవుడను అన్నాడు. రామం దశరథాత్మజము అన్నాడు. నా పేరు శ్రీరామచంద్రుడు, నేను దశరథ మహారాజు యొక్క కుమారుణ్ణి. ఒక మానవుడు మాధవుడిగా, ఒక మానవుడు దైవంగా ఆరాధించడానికి అతనిలోని ఉత్తమమైనటువంటి గుణగణములను బట్టి ఒక అద్భుతమైనటువంటి మార్గదర్శకమైనటువంటి ఆదర్శ పురుషోత్తముడిగా ఆవిర్భవించి అవతరించినటువంటి యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైన అఖండ అజేయ అద్భుతమైన మహావతారమే రామావతారంగా చెప్పబడ్డది.
కనుక అటువంటి రాముని యొక్క గొప్పతనాలలో ఏమిటి ఆ రామునికి ఉన్నటువంటి యొక్క గొప్పతనం అంటే, శ్రీరామచంద్రుడు అంటేనే సాక్షాత్తు రామో విగ్రహవాన్ ధర్మ, సాక్షాత్తు ధర్మానికి ప్రతిస్వరూపం. అంటే ధర్మం ఎక్కడో లేదు, రామచంద్రుడే ధర్మమూర్తి, ధర్మమే రాముడు. అందుకని ధర్మజ్ఞశ్చ అన్నాడు. జ్ఞ అంటే తెలియడమోనని, అంటే ధర్మము తెలిసినవాడు. కృతజ్ఞశ్చ కృతజ్ఞత కలిగిన వాడు, అంటే ఏ చిన్న సహకారం అందించినా కూడా వెనువెంటనే కృతజ్ఞత తెలుపగలిగినటువంటి ఉత్తమమైనటువంటి కృతజ్ఞత భావం కలిగిన మహానుభావుడు ఎవరు? శ్రీరామచంద్ర ప్రభువు. అలాగే సత్యవాక్య అంటే సత్యం, ఏదైతే సత్యం ఉందో, సత్యం ఏవేశ్వరో లోకో సత్యే ధర్మ ప్రతిష్ఠిత అని చెప్పబడ్డది. అంటే సత్యం అనేటువంటి దాన్ని చక్కగా అనుసరించినవాడు, ఆచరించినవాడు సత్యవ్రత, సత్యసంధుడైనటువంటి వాడు శ్రీరామచంద్ర మహాప్రభు. అధర్వణ వేదం 4 వేదాలు. ఈ 4 వేదాలు కూడా వ్యాస భగవానుడు మనకు 18 పురాణములుగా విభాగం చేశాడు. ఆ 18 పురాణములలో కూడా ఇది వేద వాంగ్మయంగా చెప్పబడ్డది. అంటే వాంగ్మయం అంటే ఒక అద్భుతమైనటువంటి సాహిత్య చరిత్ర. అంటే వేదము అనేటువంటిది వాళ్ళ మనం అక్కడ ఉన్నాం. ఓం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విష్కతా భృత్వా అత్యతిష్ఠదశాంగులం అని ఇక్కడ వేదం చెప్పినాం. కానీ వేదము యొక్క అర్థాన్ని చెప్పి పురాణాలుగా మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, భవిష్యత్ పురాణము, భాగవత పురాణము, వరాహ పురాణము, ఇలా ఒక అద్భుతమైనటువంటి 18 పురాణములుగా రాసినటువంటి గొప్పనైనటువంటి వేద విజ్ఞాన జ్ఞానమూర్తి, వేద దాత విధాత, వేద పదార్థ విజ్ఞాత, కామముఖ్య రిపుషట్క విజేత, కామక్రోధ లోభ మద మాత్సర్యములను జయించినటువంటి మహానుభావుడు. అలాంటి గొప్పవాడు రాసినటువంటి యొక్క వేద వాంగ్మయం ఇది పురాణ వాంగ్మయం. ఈ పురాణ వాంగ్మయంలో నుండి మరొక అద్భుతమైనటువంటి ఆవిష్కృతమైనటువంటి కావ్యం సాక్షాత్తు రామాయణం. ఇది 24,000 శ్లోకాలతో ఉంది రామాయణం అంటే. కనుక అటువంటి రామాయణము 6 కాండలతో 24,000 శ్లోకాలతో వాల్మీకి మహర్షి గారు అత్యద్భుతంగా ఆవిష్కరించబడి సమస్తమైనటువంటి యొక్క జగత్తునకు అందించిన కళ్యాణ చరిత్రమే శ్రీరామ చరిత్రం. కనుక అటువంటి రామచరిత్రము మనం ఎందుకు వినాలి అంటే, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ, అంటే ధర్మానికి ప్రతిస్వరూపమైనటువంటి వాడు శ్రీరామచంద్ర మహాప్రభువు అని చెప్పిన వాడెవరు అంటే మారీచుడు చెప్పాడు. మారీచుడు ఎవరు? రావణాసురునికి ఆంతరంగికుడు. నీవు మాయలేడిగా వెళ్ళి ఆ సీతాదేవికి నీవు కనిపించుము అని అన్నప్పుడు వారికి తెలుసు, విశ్వామిత్ర యాగ సంరక్షణార్థమై వెళ్ళినటువంటి యొక్క సమయంలో శ్రీరామచంద్ర మహాప్రభు వారి శౌర్య వీర్య ధైర్య పరాక్రమములనన్నిటినీ కూడా చవిచూచినటువంటి వాడు కనుక అప్పుడు అంటాడయ్యా, శ్రీరామచంద్ర ప్రభు అంటే మనమనుకుంటున్నటువంటి మానవుడు కాదు, కేవలం అతడు ధర్మస్వరూపుడు, రామో విగ్రహవాన్ ధర్మ, అటువంటి వీరుడితో మనం గెలవడం అసాధ్యం అని చెప్పినటువంటి వాడు. అంటే ప్రతిపక్ష నాయకుడి చేత కూడా పొగడబడిగడినటువంటి యొక్క గుణ గణములు కలిగిన ఏకైకమైనటువంటి యొక్క వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శ్రీరామచంద్ర ప్రభువే. ఎందుకంటే స్వపక్షం వాళ్ళు ఎట్లాగూ పొగుడుతారు, ఎందుకంటే స్వపక్షం పొగడటం అనేటువంటిది అది సహజం. కానీ ప్రతిపక్షము కూడా, అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి యొక్క అతడు కూడా పొగిడాడంటే అది శ్రీరామచంద్రుడికి ఉన్నటువంటి యొక్క గొప్ప విశిష్ట గుణము. అందుకే ఆయన అంటాడు చారిత్రేణ కోయుక్త, అంటే చరిత్ర ఏం చెప్పుతున్నది అంటే, మనం శ్రీరామచంద్రుడి యొక్క నవరాత్రి ఉత్సవాలు చేసేటప్పుడు రామ నవరాత్రులలో ఏం చేయాలి అంటే, రామ కళ్యాణం చేయడం కాదు,
రాముడిలో ఉన్నటువంటి యొక్క గుణగణములను మనము ఆదర్శవంతంగా తీసుకొని ఆచరించటకు, అధ్యయనం చేయటకు, అభ్యాసం చేయటకు మనం ప్రయత్నించాలి. అప్పుడు శ్రీరామచంద్ర కళ్యాణ మహోత్సవము నిర్వహించిన శుభ ఫలం కలుగుతుంది. అందుకని ఆయన ఏమంటున్నాడంటే విద్వాన్, మళ్ళీ ఆయన ఎంతటి గొప్పవాడంటే అద్భుతమైనటువంటి విద్వాంసుడు. అంటే అన్ని వేదాంగములు తెలిసినవాడు రాముడు, శ్రీరామచంద్ర మహాప్రభువు. ఆయన మామూలు వాడు కాదు అని చెప్పిన వాడెవరు? నారద మహర్షి. ఇక సమర్థశ్చ అంటే కొన్ని కార్యక్రమాలు కొన్ని నిర్వర్తించినప్పుడు మనం ఒక కార్యక్రమం నిర్వర్తించాలంటే అయ్యా నువ్వు ఆ ఫలానా కార్యక్రమం నిర్వర్తించు అని చెప్పుతాం. కారణం ఏమిటంటే ఆ సమర్థత ఆయనకు ఉంటుంది కనుక, అటువంటి సమర్థత కలిగినటువంటి వాడు కనుకనే శ్రీ మహావిష్ణువు అంశతో వచ్చి రామావతారంగా వచ్చి ఆయన యొక్క ఏమిటి ఆయన వాక్యం అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇప్పుడు కూడా ఉన్నాడు, అప్పుడు రాముడిలా ఉన్నాడు, ఇప్పుడు మరొకరిలా ఉన్నాడు. కానీ ఎప్పుడైనా సంభవామి యుగే యుగే, ఎప్పుడు కూడా తనకు తానుగా ఆవిర్భవించగలిగినటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే శ్రీరామచంద్ర మహాప్రభు. ఇటువంటి ఘట్టం శ్రీరామచంద్రుడి యొక్క కథ. శ్రీరామచంద్రుణ్ణి పూజించినటువంటి వాడు రామదూత ఆంజనేయ స్వామి. అయితే ముందుగా మనం చెప్పుకోవలసింది ఏమిటంటే సిద్ధిపేట యొక్క గొప్పతనం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడు. ఈ జన్మభూమి అందుకే చెప్పి సిద్ధిపేట ఒక ప్రసిద్ధిపేట అన్న. అంటే ఇక్కడ సంగీత సాహిత్య సమలంకృతే, సంగీతం కానీ సాహిత్యం కానీ సాంస్కృతిక విషయాలు కానీ దేవాలయాలు కానీ కేదార్నాథ్ అమర్నాథ్ లాంటి అన్నదానాలు కానీ ఒక అద్భుతమైనటువంటి పారాయణాలు కానీ దేవాలయాలు కానీ అన్నదానములు కానీ ప్రతి సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా ఒక అత్యున్నతమైనటువంటి యొక్క కీర్తి శిఖరాలు కలిగినటువంటి యొక్క ప్రసిద్ధిపేట ఏదైనా ఉందంటే అది మన సిద్ధిపేట. ఎందుకంటే గొప్ప కీర్తి ఉంది. దానికి కారణం ఏమిటంటే ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తిలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ధార్మిక చింతన ఉంది. నిరంతరం వాళ్ళు ఏ రకమైనటువంటి ఎన్ని వ్యాపారాలు చేసినా ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా మళ్ళీ ఒక ధార్మిక కార్యక్రమం కేదార్నాథ్లో ఎక్కడో ఉన్నటువంటి అమర్నాథ్లో అన్నదానం ఇక్కడి నుండి అక్కడ చేయబడుతుందంటే ఇది సిద్ధ పురుషులు నడయాడిన పేట, ఇది ప్రసిద్ధిపేట, మన సిద్ధిపేట. కనుక జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడు. కనుక ఇక్కడ మీరు ఏ మూలనైనా చూడండి, మొన్నటి రోజు రామ కళ్యాణం జరిగినటువంటి యొక్క ప్రతి వీధి మొన్న సిద్ధిపేట అంతా కూడా ఒక అయోధ్య నగరిగా మారిపోయింది. ఎటు చూసినా కళ్యాణమే, ఎంతైన వంటకంబు. కనుక వివాహ భోజనాలు మరి అటువంటి గొప్పనైనటువంటి స్థాయి జరిగిందంటే అది సిద్ధిపేటకున్న ప్రత్యేకత, ఇక్కడ సిద్ధభూములు తిరిగిన ప్రత్యేకత. అందుకే నాకు సిద్ధిపేట అంటే ఏదో ఒక తెలియని ఆనందం, ఒక అవ్యాజమైన ప్రేమ. అంటే నీ ఊరికి నువ్వు పెట్టుకుని ఏం దయగారు అంటుండొచ్చు, కాదు, ఎవరు పెట్టినా ఏది చేసినా ఇవాళ కాశీ మనం పుట్టినమా, కానీ కాశీ అంటేనే అద్భుతమైనటువంటిది. అందుకే అయోధ్య మధుర మాయ కాశీ కాంచీ అవంతిక పురీద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయక అంటాడు. మరి అటువంటి పవిత్ర భూముల యొక్క ఆ పర్వ క్షేత్రంలో కలిగేటువంటి యొక్క స్థితి మన సిద్ధిపేటకు ఉందని నేను చెప్తున్నా. వాడు ఎవరు ఏమనుకున్నా, ఇది అతిశయోక్తి అనుకున్నా సరే, కానీ ఆ సిద్ధిపేటకు ఆ శక్తి ఉంది. అందుకని ఇటువంటి గొప్పనైనటువంటి సేటలో ఇదే దేవాలయం. ఇక్కడికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి చాలా చిన్నగా అమాయకంగా ఉన్నాడు. ఏమి నన్ను ఇట్లా ఉంచిండో అనుకున్నాడు, ఏమి తలుచుకున్నాడో, ఎవరి హృదయంలో ప్రవేశించిండో. కానీ మనోజవము మారుత తుల్య వేగము జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టవు
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఒక్కసారి పెరిగిపోయిండు. ఎలా పెరిగిపోయిందంటే ఇప్పుడు ఆ గుడి ఇక్కడ మరి దీని వెనకాల దీని ఎంత కృషి చేస్తే ఉన్నది. అందుకే చార్మినారు ఎత్తిన రాళ్ళు కూలేవరు అంటాడు. కనుక చార్మినారు కట్టిన వాడికి ఇక్కడే కూడా చార్మినారు కట్టినటువంటి కూలీలు అంటే ఒక దేవాలయాన్ని నిర్మాణం చేయడం వెనక ఎంతటి కృషి దాగి ఉంది. మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడం, ఆ కంటిన్యూ అట్లాగే ఎప్పుడు వాళ్ళ పెద్ద మనుషులు చేశారో అది ఏ సంకల్పంతో చేశారో అది ఏ దేవాలయమైనా కావచ్చు ఇవాళ్ళకి అవిచ్ఛిన్నంగా అవిఘ్నంగా అదే పద్ధతిలో నడుస్తుంది. అది ఇక్కడ ఉన్న గొప్పతనం. కనుక అయ్యో వాళ్ళు చేశారు మేము వదిలేసామని కాదు, మళ్ళీ అవశ్యం పితరాచారం అన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఏ ఆచారాన్ని అయితే చేసిందో దాన్ని మళ్ళీ నడిపించుకుంటూ ఈ ఆలయాన్ని ఇంత అభివృద్ధి చెందించి మళ్ళీ ఒక నూతన నిర్మాణం చేసి జీర్ణోద్ధరణ చేసి మళ్ళీ ఈ దేవాలయాన్ని పునర్వైభవం చేస్తూ చక్కటి కార్యక్రమాలను నిర్వహించుకుంటూ మొన్న లక్ష పుష్పార్చన అయింది. మళ్ళీ నిన్న మొన్న అద్భుతమైనటువంటి యొక్క హరికథలు. కనుక బుర్ర కథ హరికథ పూర్వకాలంలో ఒక దైవ కార్యం జరిగిందంటే చక్కటి కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. అయితే హరికథ ఇక్కడికి కోటా సచ్చిదానంద శాస్త్రి గారు, బుర్రా శివరామకృష్ణ శాస్త్రి గారు అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప మొన్ననే పద్మశ్రీ అవార్డు వచ్చింది ఆయన. ప్రస్తుతం వారు లేరనుకోండి. అంటే అటువంటి గొప్ప గొప్ప వాళ్లను మన సిద్దిపేట పనికొచ్చింది. సిద్దిపేటలో పరిచయం చేశారు. అంటే సిద్దిపేటకు వారి కళాకారుడు లేరు. వేద పండితుడైనా సాహితీ పండితుడైనా సాంస్కృతిక పండితుడైనా రచయిత అయినా కవి అయినా నటరాజ రామకృష్ణ గారు వచ్చారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వచ్చారు, దివాకర్ల వెంకటావధారి గారు వచ్చారు, విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చారు. అంటే ఈ సిద్దిపేటకు రాని వాళ్ళు లేరు. అంటే సిద్దిపేటకు ప్రతి ఒక గొప్ప పండితులను ఏ విధంగా ఇక్కడ అద్భుతంగా సాధు పరిషత్తు జరిగింది. తర్వాత అనేకమైనటువంటి ఎంఎస్ రామారావు గారు ఇదే వెంకటేశ్వర దేవాలయంలో వస్తే నేనే వారిని దర్శనం చేసుకున్నా. ఆయన దగ్గరికి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అటువంటి మహానుభావుడు ఇక్కడికి వచ్చాడు. అంటే ఇక్కడికి రాని వాళ్ళు ఎవరూ లేరు. అంటే అంత గొప్ప కళాకారులను పూజించి కళాకారులను గుర్తించినటువంటి గొప్ప విజ్ఞత కలిగిన ఊరు మన సిద్దిపేట. అది నాకు కావలసింది. కనుక ఇంతమంది పండితులను మళ్ళీ ఇక్కడి నుండే అనేకమైన చైతన్యానికి కూడా మన ఇదే ఒక చైతన్యానికి మూలం ఏమిటి అంటే ఇక్కడి నుండే ప్రారంభమైంది. ప్రతి చైతన్యం అది విప్లవం కావచ్చు, ఉద్యమం కావచ్చు, సాంస్కృతిక విప్లవం కావచ్చు, సాహిత్య విప్లవం కావచ్చు, ప్రతిదానికి కూడా ఇక్కడే ఆవిర్భావం, ఇక్కడే అంకురార్పణ జరిగింది. అది సిద్దిపేటకున్న ఒక గొప్ప విశిష్టత. అటువంటి మహానుభావులు నడయాడిన చోటు. కనుక ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం. అవును, చాగంటి గరికపాటి వారు అంటే ఇప్పటివారు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు గతం. దివాకర్ల వెంకటావధాని వాళ్ళంతా చాలా గొప్ప జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు. వీరు ఇప్పుడు ఈ మధ్య కాలంలోని అంటే ఇప్పుడు ఈ మధ్యలో ప్రాచుర్యంలో ఉన్నవాళ్ళు. అప్పుడు గతంలో వాళ్ళు అంటే అంటే ప్రతి వ్యక్తులు కూడా ఇక్కడికి రాకుండా ఎవరు లేరు. అంటే అందరినీ కూడా ఆదరించింది, హక్కున చేర్చుకున్నది, గౌరవించింది, సన్మానించింది, సత్కరించింది, పురస్కారాలు అనుజయించింది, వాళ్ళను సగౌరవంగా నిలబెట్టింది. అది మన ప్రసిద్ధిపేటగా మారింది సిద్దిపేట. గంటలో పుట్టడం వల్ల ఇంత వైజ్ఞానికంగా కావాల్సిందంటే భారత భాగవత రామాయణ ఇతిహాస చారిత్రక ఉపనిషత్తు వేద బ్రహ్మసూత్ర భాష్య ప్రస్థానత్రయాలు అన్నీ ఇక్కడ జరిగినాయి. ఇక్కడ గీతాభవనం అంటే అద్భుతంగా అక్కడ భగవద్గీత ప్రతినిత్యం ఎందరో మహానుభావుల గీతాభవనంలో వచ్చి అద్భుతమైనటువంటి వాళ్ళ వాక్ వైభవాన్ని అందించారు. కనుక ఇక్కడ ఏది లేదు, అంతటా ఉన్నటువంటిది. కనుక అటువంటి గొప్పనైనటువంటి ఈ సిద్దిపేటలో నాకు హనుమత్ వైభవం అంటే హనుమంతుడికి ఉన్న గొప్పతనం ఏమిటి అనేది అంటే
ఇక్కడ హనుమంతుడిలో వాల్మీకిల వారు చెప్పినటువంటి ఒకానొక గొప్పనైన స్థాయి ఉంది. అది ఏమిటి అంటే సిద్దిపేటలోనే ఉన్నాడు, ఇక్కడే తిరుగుతున్నాడు. ఎక్కడంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనౌ తత్ర తత్ర కృతమస్తకాంజలి. ఎత్ర ఎత్ర ఎక్కడెక్కడైతే ఆ శ్రీరాముని యొక్క దివ్యమైనటువంటి అఖండ అజేయ అద్వితీయ అమోఘ అనంత అప్రమేయమైనటువంటి దేదీప్యమాన సౌందర్యమైనటువంటి ఆ సుందరాకారుడైనటువంటి ఆ మహానుభావుడి యొక్క దివ్య నామాన్ని ఉచ్చరిస్తే అక్కడ సంసిద్ధుడై ఉంటాడు. కనుక ఆంజనేయ స్వామి వారు రావాలంటే ఒకే ఒకటి, ఆ రామచంద్రుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తే చాలు. అంతేకాదు, భూత పిశాచ నికట నహి ఆవై మహావీర్ జబు నామ సునావై. మరి ఇంతటి శక్తి హనుమంతుడికి ఎందుకు వచ్చింది అంటే, మొట్టమొదట బాలార్కుడు అంటే బాలభానుడైనటువంటి యొక్క సూర్యుడిని చూచి ఒక పండుగ భావించి అక్కడికి వెళ్ళి పట్టేసరికి ఇంద్రుడు అంటే రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడు గనక చట్టాన్ని తన చేతిలో తీసుకోవడానికి వీల్లేదు కదా, ఎవరి సూర్యుడిని ఆపినవాడు అని వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే ఆ వజ్రాయుధం వచ్చి ఈ దవడకు తగిలింది. ఆ తగిలేసరికి చొట్టబోయింది. అంటే హనుమ అంటే లొట్ట కలిగిన చెప్పగలిగిన వాడు, అసలు అర్థం అది. కనుక అటువంటి హనుమంతుడు అప్పుడు మరి ఈయనే సూర్యుడు ఎట్లాంటి వాడో ఈయన కూడా క్యాబినెట్ మినిస్టరే వాయువు. ఆయన ఏం చేసిండు, సమస్తమైనటువంటి యొక్క ప్రకృతిలో ప్రాణవాయువును బంధించాడు. ఎవరికి చూడండి, ఒక 5 నిమిషాలు మనకు నీళ్లు లేకుంటే బ్రతకొచ్చు, నీళ్లు లేకుంటే బ్రతకొచ్చు, ఆహారం లేకుంటే బ్రతకొచ్చు. నేను తిన్నయ్య గారు, నేను 3 రోజులైనా సరే ఉపవాసం ఉంటా అంట. కానీ ఒక్క రెప్ప పాటు కాలం ప్రాణవాయువు ఆగిందంటే అయిపోతుంది. అది భగవంతుడు. దానికి అధికారి ఎవరు? వాయుదేవుడు. అందుకని వాయుదేవుడు ప్రకృతిలో ప్రాణవాయువును స్తంభింపజేస్తే మొత్తం దేవతలంతా వెళ్ళిపోతారు, వెళ్ళి ప్రార్థిస్తారు. స్వామి ఎలాగైనా సరే అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నిటికీ అతడే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఎవరికైనా ప్రార్థిస్తే సంతోషపడతారు. అందుకే అంటారు, మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురును. మాట్లాడితే చాలు, స్తోత్రప్రియుడు. అందుకే అలా చేసేసరికి విష్ణుమూర్తి సంతోషపడి, ఏమిటి ఒక్క మనం కాదు సకల దేవతలు వచ్చేశారు, బ్రహ్మ విష్ణు రుద్రాంశులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వరం ఇచ్చేశారు హనుమంతుడికి. ఎంత శక్తివంతుడు, అనంతమైనటువంటి శక్తివంతుడైండు. అందుకే ఆయన యొక్క శక్తి అమోఘమైపోయింది. బ్రహ్మ విష్ణు రుద్రాదులు దిక్పాలకులు సమస్తమైనటువంటి గ్రహములు అన్నీ అందరూ శక్తినిచ్చేశారు. ఇచ్చేసరికి అప్పుడు మళ్ళీ విష్ణుమూర్తి కనిపించింది. మరి ఉన్న శక్తులన్నీ ఇస్తే మళ్ళీ రేపు ఎట్లా, ఏమైనా మనకి ఇబ్బంది కలగమేమో అని ఆయనకు ఒకటి చెప్పిండు, ఎవరు స్తోత్రం చేస్తే అప్పుడు మాత్రమే ఆయన శక్తి తెలుస్తుంది, లేకపోతే మనకు కూడా అంతే. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రతీజం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం అంటే గాని ఒక్కసారి ఆయనే ఉప్పొంగడు. అందుకని అలా తన శక్తి తనకు తెలియకుండా మళ్ళీ అంత అనంత శక్తి కలిగిన వాడు ఆ హనుమంతుడు. కనుక అందుకే హనుమంతుణ్ణి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమా స్మరణాద్భవే. ఆంజనేయ స్వామి వారిని కనుక మనం కీర్తిస్తే వచ్చేదేమిటి? బుద్ధి. ఏమి బుద్ధి? అది
అంటే సద్బుద్ధి. బుద్ధిలో రెండులు ఉన్నాయి. ఒకటి మరో బుద్ధి ఉన్నది, దుర్బుద్ధి కాదు, సద్బుద్ధిని ప్రసాదిస్తాడు. బలం, బలం అంటే శారీరక బలం కాదు, శరీర బలం వేరు, ఆత్మ బలం వేరు. ఆత్మ బలాన్ని ఇవ్వగలిగిన మహానుభావుడు ఆంజనేయ స్వామి. యశస్సు అంటే ఒక గొప్పనైన కీర్తిని కలిగిస్తాడు. అందుకే మీరు ఆంజనేయ స్వామి వారికి చూడండి, ఒక్కసారి మీరు పరీక్షగా ఆయనకు చక్కగా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, ఓ ప్రదక్షిణం చేయండి, ఓ చుట్టూ తిరగండి, ఓ కొబ్బరికాయ కొట్టండి. ఆయనకి ఏమమ్మా ఏమీ అక్కర్లేదు, ఆయన వానరు. పెద్దగా ఆయనకు ఇతరత్రమైనటువంటి వస్తువులు ఏమీ కోరడు. ఆయన పండిస్తే చాలు, తమలపాకులతో పూజ చేస్తే ఆయన సంతోషపడతాడు. వేరే పెద్ద పెద్ద ఏ ఆకులు అవసరం లేదు. అందుకే చూడండి దేవతలకు కూడా అంతే. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం క్షత్రియాయుధము త్రిజనుమ పాప సంహారం ఏకబిల్వం శివార్పణము. ఒక్క బిల్వదళాన్ని ఇస్తే సంతోషపడేవాడు ఈశ్వరుడు. ఒక్క తులసీదళంతోనే సంతోషించేవాడు విష్ణుమూర్తి. అందుకే మీరు దేవతలలో చూడండి, వారు ఏమీ పెద్దగా ఏమి అడగరు. అయ్యా నాకు బంగారు పుష్పాలు తేయండి, లేకుంటే నాకు వెండి ఇవ్వండి అని ఏమి అడిగాడు. కేవలం యోమే భక్త సమే ప్రియ. అందుకని ఎవరు నన్ను ప్రేమిస్తున్నారు. అందుకే ఆత్తో అర్థార్థ జిజ్ఞాస జ్ఞానీచ భరత ఋషభ అంటాడు. నన్ను ప్రేమించేవాడు ఎవరు అంటే ఆర్తి కలిగిన వాడు, నన్ను కోరుకునేవాడు. అందుకే మీరు చూడండి, భగవంతుణ్ణి కోరుకోవాలి, భగవంతుణ్ణి చేరుకోవాలి, భగవంతుణ్ణి అనుసరించాలి, భగవంతుణ్ణి దర్శించాలి అనే కోరిక ఉన్న వాళ్ళనే పరీక్ష బాగా చేస్తారు. అందుకే మీరు చూడండి, మహాభక్తులైనటువంటి వాళ్ళంతా కూడా కష్టపడ్డవాళ్ళు. భక్తులకు మనం అంటాం, మరి స్వామి అంత పెద్ద భక్తి కలిగిన వాళ్లకు ఎందుక పరీక్ష అంటే, పరీక్ష పెట్టితేనే కానీ వాడి యొక్క అంతరార్థము అవసరం తెలియదు. కనుక మీరు ఎవరైనా సరే కనుక అటువంటి భగవంతుడి యొక్క భక్తిని మనం తెలుసుకోవాలంటే ఆంజనేయ స్వామి వారు యశోధైర్యం నిర్భయత్వం అంటే ఏ విధమైనటువంటి భయము లేదు, అరోగత అంటే ఏ విధమైన అంటే ఆంజనేయ స్వామి వారి దగ్గరికి పోతే, అందుకే పూర్వకాలంలో దేవాలయాలు ఏమి ఉన్నా లేకున్నా కూడా ఆంజనేయ స్వామి దేవాలయం మాత్రం ఉండేది, మిగతా దేవాలయాలు ఉండకపోయేది. కానీ ఎట్టి చోటను శ్రీరామ చుట్టబడక, శ్రీరాముని యొక్క అంతరంగిక శిష్యుడైనటువంటి రామదూత అయిన ఆంజనేయ స్వామి దేవాలయం ఉండేది. అందుకే అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరుంద్విజుడును. ఎప్పుడు కూడా ఒక ఊరు అంటే ఏమిటి అంటే ఒక అప్పిచ్చేవాడు ఉంటాడు. అంటే ఇప్పుడంటే బ్యాంకులు అయిపోయినాయి అనుకోండి. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరుంద్విజుడు. ఎప్పటికో బ్రాహ్మడు, ఒక దేవాలయం. ఇవన్నీ ఏమిటి అంటే ఒక గ్రామము అనటానికి ఒక చిహ్నం. కనుక అటువంటి గొప్పనైనటువంటి యొక్క స్థితిలో ఆంజనేయ స్వామి వారి దేవాలయం లేకుండా లేదు. అటువంటి ఆంజనేయ స్వామిని మీరు చూడండి, గ్రహచారం బాగాలేకుంటే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అడిగే బదులు ఇటు సూర్యుణ్ణి, అటు చంద్రుణ్ణి, అతడు బుధుణ్ణి, అటు అంగారకుణ్ణి, ఇటు బృహస్పతిని, ఇటు శుక్రుణ్ణి, అటు శనిని, ఈ రాహు, ఈ కేతు, ఇన్ని గ్రహాలను అడిగిన దానికంటే ఒక్క ఆయన దగ్గరికి వెళ్ళవయ్యా, ఆయన ఒక్క చిన్న సిగ్నేచర్ పెడితే సరిపోతుంది అంటాం. ఆయన ఒక్కసారి సిగ్నేచర్ చేస్తేదా. కనుక అటువంటి భూత పిశాచ నికటేన ఆవై మహావీర జపనామ సునావై. అందుకని హనుమన్ దీక్ష తీసుకుంటున్నాం. అంటే మొట్టమొదట నేను చెప్పింది అదే. హనుదీక్ష అంటే ఏమిటి అంటే దృష్టి. దీక్ష అంటే దృష్టి. పృథివీ దీక్ష తయాగ్నిర్దీక్షయా దీక్షిత యయాగ్నిర్దీక్షయా దీక్షిత. అంటే దీక్ష అనేటువంటిది ఒక ఏకాగ్రతతో ఏదైతే మనము దేవతను ఆరాధిస్తున్నామో అట్టి దేవతను మనస్సు చేత, బుద్ధి చేత, మనోవాక్కాయ కర్మాదుల చేత
నిరంతరం సాధన చేసి అధ్యయనం చేసి అభ్యాసం చేసి అనుసరించగలిగినటువంటి యొక్క చక్కటి అనుసరణను మనం దీక్ష అంటాం. కనుక మొత్తం హనుమంతుడే, కనుక ప్రతి చోట హనుమంతుడే. అంటే ఆ హనుమత్ దీక్ష తీసుకున్నామంటే మరొకళ్ళు లేదు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నామంటే ప్రతివాడు అయ్యప్ప స్వరూపమే. శివదీక్ష తీసుకున్నామంటే ప్రతివాడు శివస్వరూపుడే. ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నామంటే ప్రతి స్వరూపము ఆంజనేయుడే. అందుకని ఇరుదుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుడు ఎందు వెదకి చూసిన అందందే కలడు దానవాగ్రని వింటే. ఎందులో గనక మనం చూడగలిగిన చూపు నీలో ఉండాలి. ఎందుకంటే భగవంతుణ్ణి వెతుక్కోవాలి. కనుక భగవంతుణ్ణి వెతుక్కోవాలంటే మన పెద్దలు ఏం చెప్పారు? జపము అన్నాడు. అందుకని జపము అనేటువంటిది మనస్సుతో చేసేది, పూజ అనేటువంటిది శరీరంతో చేసేది. అక్షతాన్ని సమర్పయామి అంటే ఈ చేతులు తీసుకుపోయి ఇట్లా అక్షతలు వేయాలి. పుష్పై సమర్పయామి అంటే పూలు వేయాలి. ధూపం అంటే ఊదుబత్తి చూపెట్టాలి. కానీ జపానికి ఈ జపంలో కూడా మళ్ళీ అజప గాయత్రి అంటే ఒకటి ఎక్స్టర్నల్, ఒకటి ఇంటర్నల్. ఇంటర్నల్ అంటే లోపటి నుండి చేసేది. కనుక అటువంటి జపానికి ఏదీ అవసరం లేదు. కనుక అటువంటి దైవభక్తి కలిగినటువంటి గొప్ప శక్తి కలిగింది ఎవరైనా ఉన్నారంటే అటువంటి మహానుభావుడు సాక్షాత్తు ఏమిటి అంటే ఆంజనేయ స్వామి. కనుక ఈ రోడి దేంట్లో చెప్పబడ్డదంటే ఆంజనేయ స్వామికి 3 ఇష్టాలట, బాగా ఇష్టం ఆయనకు. ఏమిటి ఆ ఇష్టం ఆంజనేయ స్వామికి? మనం అంతగా ఇష్టపడగలిగింది ఏమిటి అంటే వేదములో మన్య సూక్తం. మీరు రోజు చేస్తూనే ఉంటాడు మీకు రామకృష్ణమాచార్య, నేను చెప్పవలసిన అవసరం ఏం లేదు, వాడు చేస్తూనే ఉంటాడు. యస్తే మన్యో విధద్వజ్రసాయక సహ భోజతి పుష్యతి విశ్వభానుషగు అని ఆ వేదం. వేదం చదవాలంటే మన్య సూక్తం కావాలి. ఇక చక్కటి పారాయణం కావాలి అంటే సుందరకాండం. సుందరకాండములో ఉన్న గొప్పతనము ఇవాళ నేను హనుమద్ వైభవం చెప్పానంటే సుందరకాండము చదివితేనే. వాల్మీకి మహర్షి గారు రాసినటువంటి 6 కాండల్లో మొట్టమొదటి బాలకాండ అంటే శ్రీరామచంద్రుల వారి ఆవిర్భావము, పుత్రకామేక్ష వ్రతం చేయడము, వాళ్ళంతా పెరగడం, అవన్నీ బాలకాండ. ఆ తర్వాత వచ్చేటువంటిది అయోధ్యకాండ, ఆ తర్వాత వచ్చేది అరణ్యకాండ, ఆ తర్వాత వచ్చేది కిష్కింధకాండ. కిష్కింధకాండలోనే సుగ్రీవుడు హనుమంతుడు ఇద్దరికి పరిచయాలు. అప్పుడు సుగ్రీవుడి ఆజ్ఞ చేత అక్కడికి వెళ్ళి దక్షిణాన ఉన్నటువంటి యొక్క లంకా నగరానికి వెళ్ళి జానకీదేవి వార్తను ఆంజనేయ స్వామి వారు తెలుసుకొని శ్రీరామచంద్ర మహాప్రభువుకు చెప్పినటువంటి యొక్క గొప్ప. అందుకే దీన్ని ఏమన్నారంటే ఇగో ఇక్కడ చెప్పాడు. సుందరకాండము అంటే దేనికి సుందరము అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఇది వేదం. సుందరే సుందరో రామ. సౌందర్యానికి ప్రతిరూపం ఎవరయ్యా అంటే శ్రీరామచంద్రుడే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరక్తదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అటువంటి గొప్ప అందం కలిగిన వాడు రామచంద్రమూర్తి. అందుకని సుందరకాండ. ఇక సుందరో వానర కపి అన్నాడు. అంటే అమరకోశం అని ఒక అద్భుతమైనటువంటి సంస్కృతం నిఘంటు, అంటే దాన్ని మన భాషలో డిక్షనరీ.
అందులో ఏం చెప్పాడంటే సుందరో వానర కపి అన్నాడు. అంటే వానరుడు అంటే సుందరుడు అని అర్థం. అంటే సుందరమైనటువంటి వాడు గనక ఇది సుందరకాండము. ఇక సుందరే సుందర కపి, సుందరే సుందరీ సీత. సీతాదేవి సౌందర్యాన్ని సకల సద్గుణోపేత సీతామాత జానకీమాత, అటువంటి ఆ జగన్మాతను గురించి ఆమె సౌందర్యాన్ని చెప్పగలిగిన అవసరం ఉందా? అందుకని సీతామాత. ఇక లంకా నగరం సౌందర్యం, రావణాసురుని మందిరం వైభవం, అటువంటి యొక్క సౌందర్యానికి ప్రతీక అయింది కనుకనే ఆ వాల్మీకి మహర్షి గారు దీనికి సుందరకాండము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నామాన్ని. మరి మిగతా వాటికి అన్నిటికీ కూడా ఒకటి బాలకాండ అన్నాడు, ఒకటి అయోధ్యకాండ అన్నాడు, ఒకటి అరణ్యకాండ అన్నాడు, ఒకటి యుద్ధకాండ అన్నాడు, ఒకటి కిష్కింధకాండ అన్నాడు. కానీ కేవలం ఒక్క సుందరకాండ ఇక్కడ మాత్రమే సుందరకాండ అని చెప్పబడ్డది. కనుక ఈ సుందరకాండ అనేటువంటిది ఇక్కడ శ్రీరామచంద్ర మహాప్రభువుల వారికి మహా ఇష్టమైనది. ఇక హనుమంతుడికి ఆయన తొందరగా ప్రసన్నం కావాలి, ఆయన తొందరగా మనల్ని అనుగ్రహించాలి అంటే మనం ఆయనకు ఏం చేయాలి? ఈ మైకులు, ఈ లైట్లు, ఈ పరదాలు, ఈ ఇవన్నీ కాదు, ఈ భోజనాలు. ఆయనకి ఇష్టమైంది ఏమిటి అంటే సుందరకాండము పారాయణం చేయడం. మరి పారాయణం చేస్తే ఆయనకు అర్థమవుతుందా? ఆంజనేయ స్వామికి అర్థమవుతుంది. కానీ సుందరకాండం అనేటువంటిది మనకు అర్థం కావాలి. అంటే ఆయన యొక్క శక్తి ఏమిటి అంటే అక్కడ చెప్తున్నాడు, తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణా చరితే పథి దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానర సముద్రగ్రసిగ్రీవో గవాంపతి ఇవాబభూ. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య వైభవం ఎట్లా ఉందంటే జాంబవంతుడు ఆయన చెప్పాడు, ఆయన చెప్పితేనే కానీ ఈయనకు తెలియదు. ఉత్సాహపరిచినటువంటి తర్వాత అతడి యొక్క ఆజ్ఞలు తీసుకొని చక్కగా బయలుదేరాడు. బయలుదేరినటువంటి వాడు ఏం చేశాడయ్యా అంటే దుష్కరం నిష్ప్రతిద్వంద్వం. అంటే అక్కడ ఎవరు పడితే వాళ్ళు పోగలిగినటువంటిది కాదు, అది కేవలం సముద్రాన్ని లంఘించి దాటించి పోగలిగినటువంటి గొప్పనైనటువంటిది గనక దానికి ఏమన్నాడంటే ఇతరుల చేత శక్యము కాని సాగర లంఘాన్ని తాను చక్కగా వృషభరాజు వలె, అందుకని ఒక వృషభరాజు వలె గవాంపతి రివాబభౌ. ఇక ఎట్లా అంటే మొట్టమొదట మరి ఎవరికైనా సరే ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు మనకంటే పెద్దవాళ్లను నమస్కారం చేయాలి. ఎవరికి నమస్కారం చేసిండంటే సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనే మతిం. సూర్యాయ అంటే సూర్య భగవానుడికి తెలియని దారి లేదు, సూర్య భగవానుడు లేకుండా లేడు. కనుక మొట్టమొదట సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్వజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. మహేంద్రుడంటే ఈ సమస్తమైనటువంటి యొక్క లోకాలను పాలించగలిగిన ఆయాలన్నా కూడా మొదట నీ జ్ఞాన కర్మేంద్రియాలను నీ చేతిలో ఉంచుకోవాలి. అవి చెప్పినట్టు మనం వినొద్దు, మనం చెప్పినట్టు అవి వినేటట్టుగా ఉండాలి. అవి చెప్పినట్టు మనం విన్నామంటే వాటి మార్గం గుండా మనం వెళ్ళిపోతే మనం ఎక్కడికి పోతామో ఏమైపోతామో తెలియదు. అందుకని చతురాశీతి లక్షాణి మానుషం జన్మ దుర్లభం అన్నాడు. 84 లక్షల జీవరాశులు, ఒకటి కాదు రెండు కాదు. మరి 84 లక్షల జీవరాశులలో ఉన్నతమైనటువంటి జన్మ ఏదైనా ఉందంటే మిగతా అన్నీ ఉన్నాయి, కానీ
వాటికి మనకు ఉన్న తేడా ఏమిటంటే అవి మనం కూడా ఆహార నిద్ర భయమైధునాని, ఆహారము నిద్ర భయము సంతానము వాటికి మనకి అవి గూళ్ళు కడుతున్నాయమ్మా. అందుకే అంటాడు అవి కూడా గూడు కట్టుకుంటాయి. పుల్ల పురక నోటిన కరచి గూడును గట్టితివోయి. కనుక అవి కూడా గూడు కట్టుకుంటున్నాయి, మనకంటే అద్భుతంగా కట్టుకుంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. మరి అవి సంతానాన్ని కట్టుకుంటాయి. అవి మనము సంతానం లేదు. అవి 2-3 గూళ్ళు కట్టుతాయి. ఇక్కడ ఒకటి, దాసాంజనేయ గుడి దగ్గర ఒకటి, అన్నపూర్ణేశ్వరి గుడి దగ్గర ఒకటి, ఇట్లా కట్టుకుంటాయి అవి కూడా. కనుక మరి అవి కట్టుకుంటున్నాయి, మనం కట్టుకుంటున్నాం. మరి అవి సంతానం ఉన్నది, మనమే సంతానం. కానీ మనకు ఒక అద్భుతమైనటువంటి గొప్ప శక్తిని భగవంతుడు ప్రసాదించాడు. అదే ఆత్మజ్ఞానము. మిగతా వారికి లేనిది మనకున్నది అదే. వాడికి తెలియదు, రేపేదో తెలియదు. అంటే భవిష్యత్తును తెలియగలిగినటువంటి శక్తి మనకే ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఏదో ప్లాట్ల మీదనో లేకుంటే ఇంకేదో వాటి మీద, ఇవాళ 5 25 కొట్టే 50 అవుతుంది అని గివిటి మీద ఆలోచిస్తున్నాం. కానీ కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతించెందరే, వారేవి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, పేరైన గలరే శిభి ప్రముఖులు ఈరే కోర్కులు మరచిరే ఇక్కాలమును భార్గవా. మొట్టమొదట బలి చక్రవర్తి దానం చేయనగానే అప్పుడు అంటాడు, నాయన శుక్ర మహర్షి, శుక్రుడు నువ్వు, అతడు వచ్చిన వాడు సామాన్యుడు కాదు, చూడబోతే 3 అడుగులు అంటున్నాడు, చాలా ప్రమాదకరం, మరి రేపు మనారు అంటే అప్పుడు అంటాడు ఆయన, కారే రాజులు రాజ్యములు కలగవే గర్వోన్నతించెందరే. ఎంతమందో పోయారు, ఇంకెంతమందో పోతున్నారు. ఎవరైనా శాశ్వతమైనటువంటి ఏదైనా ఉన్నాడా? లేదు. అందుకే అంటాం కదా, జాతస్య హి ధ్రువోర్మృత్యు మృతం జన్మ ధ్రువస్య చ తస్మాద పరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వాడికి పోకుండా ఉండలేము, అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రాకుండా ఉండలేము. కనుక ఈ రెండిటి మధ్య అందుకే అన్నాడు, మనం పునరపి జననం పునరపి మరణం పునరపి మరణే జఠరేసే భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే అంటాడు ఆదిశంకరాచార్యుల వారు. కనుక ఎందరో ఎన్నో మహానుభావులు ఎన్నో చెప్పారు. కానీ అన్ని వేదాలున్నా, విజ్ఞానమున్నా, భారతీయ తత్వశాస్త్రమున్నా, భగవద్గీత అద్భుతంగా ఉంది. స్వయం నారాయణేన స్వయం అంటే సాక్షాత్తు నారాయణమూర్తే చెప్పిండు. ఇంగ్లీష్లో ఉంటుంది గ్రామర్లో, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అని. ఇంకెవరో చెప్పింది వేరు కాదు, డైరెక్ట్ ఆయనే చెప్పిండు, నారాయణేన స్వయం. మహాభారతం 1,00,000 పైన శ్లోకాలు కలిగింది. కనుక అటువంటి గొప్పనైనటువంటి మహాభారతం మధ్యలోది. మధ్యే మహాభారతం అంబాత్వామనుసందధామి భగవద్గీతే భగవద్గీతే భవద్వేషిణి. ఉంది, రామాయణం ఉంది, చరిత్ర ఉంది, అష్టాదశ పురాణాలు ఉన్నాయి, ప్రస్థానత్రయాలున్నాయి, బ్రహ్మసూత్ర భాష్యాలున్నాయి, వేదం ఉంది, వేదాంగములు ఉన్నాయి, తర్కం ఉంది, మీమాంస ఉంది, నిరుక్తం ఉంది, ఛందస్సు ఉంది, వ్యాకరణం ఉంది. ఇన్ని ఉన్నా కూడా, ఇంత వేద విజ్ఞానం ఉంది, ఇంత అద్భుతమైన జ్ఞానం ఉన్నా కూడా ఎక్కడో ఉన్నటువంటి భగవంతుడిని తెలుసుకోలేనటువంటి స్థితి. ఆయన ఏమన్నాడు, నాయన మీ దగ్గరే ఉన్నాను, ఇందుగల నందు లేడను సందేహములదు చక్ర సర్వోపగతుండు. ఇక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నటువంటి ఆ మహానుభావుణ్ణి వెతకగలిగిన శక్తి మనకు రావడం లేదు. కనుక ఆయనను వెతకాలంటే ఏం చేయాలి? మరి ఆయనకి ఏం కావాలి? నీవు పెట్టేటువంటిది కాదు. ఇవాళ అమ్మ ఈశ్వరుడి దగ్గరికి పోతున్నాం, కలాపము గౌరీ నిరంతర విభూషిత
వామభాగము. గంగనే ఆయన నెత్తిలో ఉంటే చిన్న ఒక రాగి చెంబు, ఆ చెంబులో నీళ్లు, ఆ నీళ్లలో ఒక చిన్నగా ఉద్ధరణి, అది ఇంట్లో నీళ్లు తీసేవరకల్నే అవి నీళ్లు అలానే మారుతాయి, అంత పొదుపు మనకు. మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని అంటే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చే, నీకు అన్నీ ఇవ్వగలిగిన వాడాయి. అయితే మనకు అవసరం లేదు, మాకు ఇది కావాలి అని చెప్పవలసిన అవసరం లేదు. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి పథకాలు, అన్ని పథకాలు ఆయనకి ఎరికే, మనకేది కావాలన్నా ఆయనకి తెలుసు. మరి అటువంటి మహానుభావుడు మరి వాళ్ళ ఇన్ని చెప్పినా కూడా మనం ఆ భగవంతుణ్ణి కొలవటం లేదు, భగవంతుణ్ణి ఆరాధించడం లేదు, భగవంతుణ్ణి ధ్యానించడం లేదు, భగవంతుణ్ణి సేవించడం లేదు, భగవంతుణ్ణి కీర్తించడం లేదు, భగవంతుని కోసం ఆలోచించడం లేదు. ఎందుకోసం ఆలోచించడం లేదు? అయ్యో మాకు తెలియదు అందామా? మనకి ఇన్ని గ్రంథాలు, వేద వాంగ్మయం, పురాణ వాంగ్మయం, శాస్త్ర వాంగ్మయం, సాహిత్య వాంగ్మయం, శతక వాంగ్మయం, ఇవాళ ఎందుకు అంటే దీనికి జిజ్ఞాస మాత్రమే చెప్పవాలి, ఇతరత్రమైనటువంటివి ఏమీ చెప్పకూడదు, సబ్జెక్టులో డైవర్ట్ కావద్దు. మరి అట్లా ఏకాగ్రతగా ఒకే విషయాన్ని ఒకే రకంగా 2 గంటలు కూర్చుండబెట్టి వాళ్లకు చెప్పడం అనేటువంటిది అది ఎంతటి కష్టసాధ్యం, దానికి ఎంత భావన కావాలి, ఎంత రసం ఉండాలి, ఎంత పోషణ ఉండాలి, ఎంత శబ్ద సంస్కారం ఉండాలి.